ఇప్పుడే బోగన్విలియా మూవీ చూసా. ఇట్స్ ఎ స్లో పేస్ అండ్ బోరింగ్ థ్రిల్లర్. స్ట్రిక్ట్లీ బిలాంగ్స్ టు ఎన్ యావరేజ్ మూవీ. హలో గైస్, వెల్కమ్ టు ఫ్రైడే ఫ్లిక్స్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బేసిక్ స్టోరీ ఏంటంటే, రీతు అనే ఒక మెమొరీ లాస్ పేషెంట్ సడన్గా అమ్మాయిల మిస్సింగ్ కేసులో ఇరుక్కపోతే ఏం జరిగిందనేదే తర్వాత ఈ మూవీ యొక్క స్టోరీ. మూవీ స్లో పేస్గా ఉన్నా సరే చూడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యాక్టర్స్ అండ్ దేర్ పెర్ఫార్మెన్సెస్. ఎస్పెషల్లీ జ్యోతిర్మయి యాజ్ ఏ మెమొరీ లాస్ పేషెంట్ రీతుగా ఎక్సలెంట్గా చేశారు. అండ్ కుంచకో బోబన్ గారు కూడా టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్ చేశారు. అండ్ అదర్ థింగ్ ఐ లైక్డ్ ఇన్ ద మూవీ వాజ్ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ. సైకాలజీ థ్రిల్లర్కి కావాల్సిన థీమ్ని చాలా మంచిగా సెట్ చేశారు. అండ్ సుషిన్ శ్యామ్ థ్రిల్లర్కి కావాల్సిన ఇంటెన్స్ మ్యూజిక్ని డెలివర్ చేశారు. అది చాలా మంచిగా ఉందన్నమాట. అండ్ ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ బై అడెన్సీ చంద్రన్. మూవీకి కావాల్సిన థీమ్ని స్క్రీన్ మీద చాలా మెస్మరైజింగ్గా అనేది ప్రజెంట్ చేశారు. అండ్ వన్ ఆఫ్ ద అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కెమెరా యొక్క మూమెంట్స్ చాలా గ్రేట్గా ఉన్నాయి. మోర్ దాన్ దిస్ ఆస్పెక్ట్స్ మూవీ ఫెయిల్డ్ ఇన్ ఆల్ అదర్ ఆస్పెక్ట్స్. ఫ్యాఫ్ చేసిన క్యారెక్టర్కి స్కోప్ లేదు. ఎవరు చేసినా సరే మూవీ నడిచిపోద్ది. అలాంటప్పుడు ఫ్యాఫ్ని ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థం కాలేదు. అండ్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఉండదు. స్టోరీ సెటప్ అండ్ రీతు క్యారెక్టర్కి ఒక 30 to 40 minutes సెట్ చేయొచ్చు, కానీ 1.5 hour టైం స్ట్రెచ్ తీసుకున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మనకి సినిమా ల్యాగ్గా అనిపిస్తుంది అండ్ బోర్గా కూడా అనిపిస్తుంది. అండ్ నెగిటివ్ రోల్కి కూడా ఉన్న మోటో కూడా అంత స్ట్రాంగ్ అయితే ఏమనిపించలేదు. అండ్ కొంచెం ఎలాబరేట్ చేస్తే బాగుండేది అనిపించింది. ఫైనల్లీ ఎవరైతే పెర్ఫార్మెన్సెస్, మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీని ఎంజాయ్ చేస్తారో వాళ్ళకి ఇది ఒక డీసెంట్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఇట్ ఈజ్ అన్ యావరేజ్ మూవీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే. And if you like the video, please like, share and subscribe our channel Friday Flix for more filmy updates. Signing off. Thank you.